వట్టిగానే దండం పెట్టి ఓట్లేసుకున్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఉట్టి ఓట్లేసుకున్నాడు, దావతలు పెట్టి ఓట్లేసుకుని దానికి లేదు. వాళ్ళు డెఫినెట్గా ఏది మంచిది ఏది చెడ్డది, ఎవరు మన వాళ్ళు ఎవరి మంది వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని పైరవ చేసుకుంటారు అనేటువంటి తర్కించుకోవాల్సి అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మన అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి, ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇలా మీరు తప్పకుండా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి పేరుపైన విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం. ఈ 9-10 రోజుల పాటు కూడా మేము ఫీల్డ్ మీద ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. 100% వస్తుంది, అనుమానమే లేదు. నల్లగొండ జిల్లాలో 3.5 లక్షలు 4 లక్షల ఓట్లే కాకుండా నువ్వా నేను ఉంటుందా, ఇంకెక్కడ ఉంటుంది? మేము మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తూ ఉంటే 12 సీట్లు వస్తాం. తెలియదు ప్రజలు. మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు ఒకవైపే ఉండరు. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఇది బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు, ఇది బీఆర్ ఉండదు. అట్లా ఒక 10% మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. నా మాట మీరు బాగా ఆలోచించండి. పార్టీల పరంగా ఏ పార్టీకైనా 1%, 2%, 3%, 5% కమిట్మెంట్తో ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలుగా నాయకులు ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు. కానీ 70, 75, 80% మంది ప్రజలు డైనమిక్గా ఉంటారు. పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఇదంతా ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు, ఇదంతా ఎవరు ఓటు బ్యాంకు లేదు. ఎవరి వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకొని ఓటేసేటువంటి పద్ధతిని గుర్తుపెట్టుకోండి. అందుకని వాళ్ళ ఓటు ఏదైనా బీఆర్ఎస్ గుర్తుపెట్టుకోలేదు. ఇవాళ మొన్నదాకా బీఆర్ఎస్ ఉండే, ఇవాళ బీజేపీది. మేము మంచిగా పనిచేస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుండే దేశంలో. భారతీయ జనతా పార్టీ 2 సీట్లున్న పార్టీ 303 సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదుగుదని ఎవరైనా భావించిందా? ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ 10 years 370 సీట్లు అని చెప్పి మేము నినాదం ఇస్తలేము. యావత్ దేశ ప్రజానికం అంతా కూడా అప్కీ బార్ మోదీ 400 పార్, ఫిరేక్ బార్ మోదీ సర్కార్. ఈ నినాదాలు పార్టీ ఇచ్చిన నినాదాలు కాదు, మేము చెప్తున్నవి కాదు. కాబట్టి ఎవరి ఓటు బ్యాంక్ లేదు. ప్రజలు డైనమిక్గా ఉంటారు. ప్రజలు ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో దేశ రక్షణ, దేశ పురోగమనం, దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. మల్లికార్జున ఖార్గే ఏసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, చైనా అధ్యక్షుడు ఆయనే జీవితకాలం ప్రధానమంత్రి ఉంటాడు, ఎన్నికలు ముంబై ఎన్నికలని అంటున్నాడు. అంటే ఈ ఆరోపణ 2014 కూడా చేసింది. ఇదే చిల్లర అవగాహన లేని మతి లేని ఆరోపణ 2014లో కాంగ్రెస్ పార్టీ చేసింది. మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, ఈ దేశంలో మత కళాలు వస్తాయి, ఈ దేశం తిరోగమనంలో ప్రయాణం చేస్తా అన్నారు. 10 ఏళ్ళ తర్వాత ఏం తెలిపోయింది? 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఛాందస వాదపు పద్ధతిని పక్కకు పెట్టి త్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఇలా మైనార్టీ మహిళల గౌరవాన్ని వాళ్ళకు జీవితంలో ఒక భద్రత ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. గుర్తుపెట్టు. నిన్న మోడీ గారు ఒక మాట మాట్లాడు, ఒక జాతిని విస్మరించినటువంటి ప్రభుత్వాలు నడవ అందరూ మేము సమానంగా చూస్తాం, వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్లా హిందువులు కాదు, వాళ్ళు భారత ప్రజానికం కింద చూస్తామని చెప్పి మోడీ గారు అంటుంటే, వారి స్టేట్మెంట్ కట్టుంటే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారంటే అంటే వీళ్ళకి ఏమీ లేదు, వీళ్లకు మొత్తం కథమైపోయింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఇది విఫలమైన పార్టీగా ఉన్నది. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అబద్ధాల పునాదుల మీద తప్ప వీళ్ళకు నిజమైనటువంటి బలం లేదు. ఇవాళ మీకు తెలుసు యూపీ, ఒకప్పుడు యూపీ ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువు ఉండే. ఇవాళ యూపీ, ఉత్తరప్రదేశ్ 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్, 2 పక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఇలా మొత్తం మోదీ జపం చేస్తుంది. ఇవాళ కాషాయం అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ఇంతెందుకు మీకు ఇంత యూపీలో ఒక్కొక్క నియోజకవర్గం 40% పాపులేషన్ ఉంటుంది మైనార్టీ పార్టీ, అక్కడ గెలుస్తున్నాం. అంటే మోడీ గారు అందరి విశ్వాసం పొందగలిగింది కాబట్టి గెలుస్తుంది తప్ప ఇవాళ ఖర్గే గారు ఇది ఇట్లా అవుతుంది అట్లా ఎట్లా అవుతుందండి? ఏమైనా ఉన్నాయా మీ ముఖాలకు? స్కాములని గవర్నమెంట్ ఉందా? 2G స్కామ్ ఎవరు చేసిండ్రు?
కోల్ స్కామ్ ఎవరు చేసిండ్రు? బోఫర్ స్కామ్ ఎవరి చేతిలో ఉండే? సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర ఎవరిది? మీది కాదా? ఇవాళ మాట్లాడుతున్నావు ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు 67, 68 ఇచ్చింది. గా నినాదం రాజీవ్ గాంధీ గారు కూడా ఇచ్చిండు. గా నినాదం ఇవాళ మీరు కూడా ఇస్తాను. అంటే 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన పార్టీ 5 దశాబ్దాల పైబడి కాంగ్రెస్ పార్టీ. ఈ పేదరికానికి ఇవన్నీ కారకులు ఎవరు? మీరు కాదా? ఇవాళ ఇవన్నీ కడిగేసుకుంటూ వస్తున్నాం మేము, రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ మీకు కళ్ళుండి చూడలేని వాళ్ళు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఒక అహంకారం ఉండే మేము తప్ప ఎవరు పాలిస్తారు దేశాన్ని? మీరు కాని పరిస్థితుల్లో మోడీ గారు వస్తే అర్థమైపోయింది దేశాన్ని. ఓహో, ఇంత గొప్ప పరిపాలన ఉంటుందని, ఇంత నిజాయితీ పరిపాలన ఉంటుందని, ఇంత కమిట్మెంట్ ఉంటుందని, ప్రపంచంలో ఈ దేశానికి ఇంత గొప్ప కీర్తి వస్తుందని చెప్పి ఎవరు వచ్చినాక వచ్చింది? మోడీ గారు వచ్చింది వచ్చింది కదా. ఆమె డిబేట్ ఎవరితో తట్టుకోలేరు వాళ్ళు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నల్లగొండ ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా గుజ్జిల్ల ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు, దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళు గడిచిపోవచ్చు ఈ ఉద్యమంలో. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ల త్యాగానికి, 40 ఏళ్ల కమిట్మెంట్కి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా వెరవకుండా జడవకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మా దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా, పార్లమెంట్ సభ్యులు